Hi everyone, welcome to online classes of IQ Academy. I am Shanwaz Khan, one of the faculty in IQ Academy team, and also I am an AP ISET 2020 state 12th rank. ఓకే, ఈరోజు మనం టీఎస్ ఐసెట్ 24th మే ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేస్తున్నాం. అందులో ఏంటంటే కమ్యూనికేషన్ ఎబిలిటీ సెక్షన్ సిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ ఈ సెక్షన్లో ఏంటంటే 161 to 170 క్వశ్చన్స్, అంటే ఈ 10 క్వశ్చన్స్ అనేవి దేనిపైన బేస్ అయి ఉన్నాయంటే కొన్ని కంప్యూటర్ పైన బేస్ అయి ఉన్నాయి, కంప్యూటర్స్ పైన, అండ్ కొన్ని జనరల్ టాపిక్ పైన ఈ 10 క్వశ్చన్స్ అనేవి బేసిక్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే మనం బేసిక్ లాజిక్ అనేది అప్లై చేస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు 161st క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 161st క్వశ్చన్ ఏమంటున్నాడు? ఎ స్టోరేజ్ ఏరియా ఇన్ మెమరీ దట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ టెంపరరీలీ అంటే పర్మనెంట్గా స్టోర్ చేయదు, టెంపరీ స్టోర్ చేస్తుంది. వైల్ ఇన్ యూజ్ ఈస్ నోన్ యాజ్ ఏంటది, రైట్. ఒకవేళ మనకు ఆన్సర్ తెలియకపోయినా సింపుల్ జనరల్గా ఆలోచించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పగలం. ఎలాగా? ఇప్పుడు చూడండి, బగ్ అంటే ఏంటి? బగ్ అంటే మన కంప్యూటర్ లాంగ్వేజ్లో ఒక ఎర్రర్ లాగా. ఓకేనా, ఒక ఎర్రర్ మన కోడింగ్లో కావచ్చు, ఎక్కడో చోట ఒక బగ్ అనేది వస్తే దాన్ని ఎర్రర్ అంటాం. ఓకేనా. దీని తర్వాత కెపాసిటీ అంటే ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా దాని యొక్క కెపాసిటీ, అంటే ఒక ట్యాంక్ ఉంది, దీని యొక్క కెపాసిటీ ఎంత, దీని యొక్క కెపాసిటీ ఇంత అంటాం. దాని తర్వాత చెక్ బాక్స్ అంటే మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు. ఏంటంటే ఒక చిన్న ఇలాంటి ఒక బాక్స్ ఉంటుంది, రైట్. దానిపైన మనం క్లిక్ ఇవ్వాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ బటన్ అనేది ఏమవుతుంది? సబ్మిట్ బటన్ అనేది క్లిక్ అవుతుంది. లేదా ఈ చెక్ బాక్స్ని మనం క్లిక్ చేయకపోతే ఇది బటన్ అనేది రాదు, రైట్. ఈ 3 ఆప్షన్స్ ఇలా దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాయా? మన క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్నాయా? లేవు, రైట్. అందుకు దానివల్ల ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. మనకు ఆన్సర్ తెలియకపోయినా కూడా మనం ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఎలాగా? ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా, రైట్. అప్పుడు ఏమవుతుంది? బఫర్ అనేది ఏంటి? టెంపరీ మెమరీ స్టోర్ చేస్తుంది. యూజ్ చేస్తున్నప్పుడు బఫర్ అనేది టెంపరీ మెమరీ. ఓకేనా. నెక్స్ట్ 162 క్వశ్చన్ చూడండి, రైట్. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, పిక్టోరియల్కి మీనింగ్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్టోరియల్ అంటే ఏంటి? పిక్చర్స్తో ప్రోగ్రామింగ్ ప్రొసీజర్ని మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటాం? చాలామందికి తెలిసే ఉంటుంది. అదేంటి? ఫ్లో చార్ట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఇది ఒక డయాగ్రామ్ వస్తుంది. దీని తర్వాత ఇవి ఇలా వస్తాయి. దీని తర్వాత ఇలా డివైడ్ అవుతూ వెళ్తూ ఉంది. ఇలా మనం రిప్రజెంట్ చేస్తే దీన్ని ఏమంటాం? మనము ఫ్లో చార్ట్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ 163 అండ్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more కంప్యూటింగ్ డివైసెస్. ఏంటంట? 2 or more కంప్యూటింగ్ డివైసెస్ అంటే ఆ 2 లేదా 2 కంటే ఎక్కువ కంప్యూటింగ్ డివైసెస్ని మనము కనెక్ట్ చేసి దాన్ని ఏమని పిలుస్తాం? ఇది మనకి ఎగ్జాక్ట్గా టర్మ్ తెలియకపోయినా కూడా ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఎలాగా? వెబ్ పేజ్ అంటే ఏంటి? మనం నార్మల్గా ఏదో ఒక వెబ్ పేజ్ అంటే ఒక వెబ్సైట్లో పేజ్ చూస్తే దాన్ని వెబ్ పేజ్ అంటాం. దీని తర్వాత సర్వర్ అంటే ఏంటి? మన డేటా కావచ్చు, లేదా మనం సర్వర్ రూమ్ అంటాం. అంటే మన ఇంటర్నెట్ సర్వీసెస్ అలా అక్కడి నుంచి మనకు వస్తూ ఉంటాయి, లేదా మన డేటా అంతా సర్వర్ రూమ్లో స్టోర్ అవుతుంది. అలాగా సర్వర్ రూమ్ అనేది ఉంటుంది. దీని తర్వాత డేటా కమ్యూనికేషన్ అంటే ఈ డేటా మనం కమ్యూనికేట్ చేసే డేటా, అంటే అప్లోడ్ కావచ్చు, డౌన్లోడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్. ఇప్పుడు చూడండి, ఈ 3 దీనికి రిలేటెడా? కాదు. కానీ నెట్వర్క్ అనేది తెలియకపోయినా కూడా ఆన్సర్ అనేది ఏమవుతుంది? నెట్వర్క్. ఎందుకు? ఈ 3 కాదు కాబట్టి, ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, అండ్ ఫోర్త్ కాదు కాబట్టి థర్డ్ వన్ అనేది ఆన్సర్. ఏంటి నెట్వర్క్ అంటే? అండ్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more కంప్యూటింగ్ డివైసెస్ ఈజ్ జనరలీ నోన్ యాజ్ నెట్వర్క్. ఓకే. నెక్స్ట్ 164th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా అంటే ఏంటి? దీనికి ఒక గైడ్ అంటూ లేదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గైడెడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళాలి, రైట్. నేనేం చేస్తానంటే పర్టికులర్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. ఇదేమంటారు? రైట్గా ఒక స్ట్రైట్గా వెళ్ళాలంటే ఇది ఒక గైడెడ్. అలా కాకుండా ఎలా పడితే అలా దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తే అదేంటంటే అన్గైడెడ్ అంటాం. ఓకేనా. దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఇది చూడండి, ఇది గైడెడ్గా వెళ్తుంది. అంటే దీనికి ఒక పర్టికులర్ పాత్ అనేది ఉంది, కానీ దీనికి ఎటువంటి పాత్ అనేది లేదు, రైట్. గైడెడ్ మీడియా కానిది ఏంటి? దీనికి ఏంటంటే ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా కూడా ఈజీగా ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, కేబుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చూస్తూ ఉంటాం, మన నెట్ కనెక్షన్స్ కావచ్చు, లేదా మన
రైట్, ఇంకా యూఎస్బి కేబుల్ కావచ్చు, రైట్. మీరు ల్యాప్టాప్ నుంచి లేదా మీ పీసీ నుంచి మీ మొబైల్కి కేబుల్ కనెక్షన్ ఇస్తే అదేమవుతుంది, గైడెడా కాదా? అంటే మీ ఫోన్లో ఉన్న డేటాని మీ ల్యాప్టాప్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు లేదా మీ పీసీలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అదేంటి గైడెడ్ వేలో వెళ్తుంది. అలాగే కేబుల్, ఇక్కడ కూడా కేబుల్, అంటే కేబుల్స్ అన్నీ ఎలా వర్క్ చేస్తాయి, గైడెడ్ ట్రాన్స్మిషన్గా వర్క్ చేస్తాయి. దాని తర్వాత రేడియో వేవ్స్ అనేది గైడెడ్ ట్రాన్స్మిషన్ కాదు. ఆన్సర్ ఏంటి, రేడియో వేవ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఒక రేడియో టవర్ అనేది ఇలా ఉంది అనుకోండి, రేడియో టవర్ అనేది ఇలాగా ఉంది. ఈ రేడియో టవర్ నుంచి సిగ్నల్స్ అనేవి ఎలా వెళ్తాయంటే పర్టికులర్గా ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళవు, అవేంటంటే ఇలా వెళ్తూ ఉంటాయి. ఒక పర్టికులర్ ఇదంటూ ఉంటుంది, దానికి ఎలా పడితే అలా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నా మొబైల్లో లేదా ఎఫ్ఎం రేడియో అనేది నా దగ్గర ఉంది, నేను మొబైల్లో రేడియో ఆన్ చేస్తే ఇక్కడ ఉన్న సిగ్నల్స్ ఎక్కడో ఇటుపక్క ఉన్న సిగ్నల్స్ నా మొబైల్కి రీచ్ అవుతాయి. ఓకేనా, దీనికి ఒక గైడెడ్ ఫామ్ అంటలేదు. ఇదేంటంటే అట్మాస్ఫియర్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ కేబుల్స్కి వచ్చేసరికి అదేమవుతుంది, ఒక గైడెడ్ పాత్ అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ 165th క్వశ్చన్ చూడండి. ద స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ ఆఫ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే ఇప్పుడు చూడండి, స్టోరింగ్, దాని తర్వాత యాక్సెసింగ్, రైట్, స్టోర్ చేస్తున్నాము డేటాని, దాని తర్వాత యాక్సెస్ చేస్తున్నాము. ప్రోగ్రామ్స్, డేటా అండ్ ప్రోగ్రామ్స్, ఏవి డేటాని అండ్ ప్రోగ్రామ్స్ని ఓవర్ ఇంటర్నెట్, అంటే ఇంటర్నెట్లో, అంటే మన మొబైల్లో లేదా మన పీసీలో అలా కాదు. మనం ఏం చేస్తాము, ఈ డేటాని కావచ్చు లేదా ప్రోగ్రామ్స్ని కావచ్చు ఏంటంటే మనము ఇంటర్నెట్లో వేసేసాం, అంటే ఇంటర్నెట్లో అప్లోడ్ చేసేసాం. అక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం, దాన్ని స్టోర్ చేస్తున్నాం లేదా యాక్సెస్ చేస్తున్నాం లేదా దాన్ని కొన్ని మార్పులు చేర్పులు అలా చేస్తున్నాం, రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ హార్డ్ డ్రైవ్, అంటే మనం మన హార్డ్ డ్రైవ్ అంటే మన ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ కావచ్చు లేదా మన పీసీ హార్డ్ డిస్క్ కావచ్చు, అక్కడ కాకుండా డైరెక్ట్గా ఇంటర్నెట్లో వేసి చేస్తున్నాం, రైట్. దాన్ని ఏమని పిలుస్తారండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇంటర్నెట్లో అప్లోడ్ చేసామంటే అది ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ సపోజ్ గూగుల్ డ్రైవ్ కావచ్చు లేదా క్లౌడ్ అంటారు చాలామంది. క్లౌడ్ అంటే iCloud ID అని వినుంటారు మీరు. అంటే మన డేటా మొత్తం ఏంటంటే మన హార్డ్వేర్ మన పీసీలో కాకుండా ఒక క్లౌడ్ లోపల ఉంది అనుకుందాం. అంటే మన డేటా అనేది పర్టికులర్గా లేదు, అంటే ఎక్కడో చోట ఎక్కడుంది. ఫర్ సపోజ్ మీరు మీ ఇంట్లో కనుక ఉంటే ఎక్కడో వేరే చోట వెళ్ళి ఈ డేటాని మీరు రిసీవ్ చేసుకోవాలన్నా కూడా ఈ డేటా అనేది ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తే ఇక్కడ నుంచి డౌన్లోడ్ అవుతుంది. అంటే ఈ క్లౌడ్ అనేది ఏంటి, ఇంటర్నెట్ సర్వీస్. ఓకేనా, అంటే ఈ స్టోరింగ్ అండ్ యాక్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. దీన్ని ఏమని పిలుస్తాము, క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ 160. వెన్ డూ యూ కండక్ట్ అన్ ఇండక్షన్ ఆఫ్ అ న్యూ ఎంప్లాయీ ఇన్ ద ఆర్గనైజేషన్. ఒక న్యూ ఎంప్లాయీని, ఇండక్షన్ అంటే ఒక పర్సన్ని తీసుకోవడం అన్నమాట. వెన్ డూ యూ కండక్ట్ అ ఇండక్షన్ ఆఫ్ న్యూ ఎంప్లాయీ అంటే ఒక కొత్త ఎంప్లాయీని ఆర్గనైజేషన్లో ఎప్పుడు తీసుకుంటాం, ఒక ఆర్గనైజేషన్లో ఒక కొత్త ఎంప్లాయీని ఎప్పుడు తీసుకుంటాం, బిఫోర్ రిక్రూట్మెంట్కి ముందా, కాదు. సెలక్షన్కి ముందా, సెలక్షన్ కాకముందే ఆర్గనైజేషన్లో తీసుకుంటామా, కాదు. దీని తర్వాత బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్, అంటే ప్రొబేషన్ పీరియడ్లో ఒక పర్సన్ ఉన్నాడు అంటే ఆల్రెడీ అతను ఆర్గనైజేషన్లో ఉన్నాడనే అర్థం కదా. ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాడంటే ఆల్రెడీ అతను ఆర్గనైజేషన్లో ఉన్నాడని అర్థం, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, బిఫోర్ అసైనింగ్ ది జాబ్, అంటే అతనికి జాబ్ ఇవ్వడానికి ముందు. అంటే నువ్వు ఈ పర్టికులర్ ఇది చేయాలి, అంటే ఇప్పుడు నువ్వు HR మేనేజర్ లేదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేదా సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఆ జాబ్ అసైన్ చేయడానికి ముందు అతన్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత జాబ్ అనేది అసైన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ 167. ఎ రిపోర్ట్ ఆఫ్ అకౌంట్స్ దట్ రిప్రజెంట్ ఎండింగ్ బ్యాలెన్స్. ఏంటంట, ఎండింగ్ బ్యాలెన్స్. ఇందులో ఇదేంటంటే చాలా సింపుల్ క్వశ్చన్ అండి, కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా, ఎ రిపోర్ట్ ఆఫ్ అకౌంట్స్ దట్ రిప్రజెంట్ ఎండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ అకౌంట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్కి ముందు ఎండింగ్ బ్యాలెన్స్ని చూసేది ఏంటి, ఎండింగ్ బ్యాలెన్స్. లేదా మీరు సింపుల్గా చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ ఉంది, కింద ఆప్షన్లో బ్యాలెన్స్ ఎక్కడ ఉంది, ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్లో మనం ఎక్కడ ఎండింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇదేంటంటే బేసిక్ అకౌంట్స్ అనే నాలెడ్జ్ సింపుల్గా ఉంటే మనం ఈజీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాం, దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది వేస్తాం మనం. ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్, ఎండింగ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా, నెక్స్ట్ 168. ద ఎకనామిక్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఇంతకుముందేమో అకౌంట్స్ టాపిక్ వచ్చింది, ఇప్పుడు ఎకనామిక్స్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. చూడండి, జనరల్ టాపిక్స్ ఇవన్నీ. ద ఎకనామిక్ కాన్సెప్ట్ దట్ ఈచ్ కన్జిక్యూటివ్ యూనిట్ అంటే ప్రతి ఒక్క యూనిట్, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక యూనిట్, ఇది సెకండ్ యూనిట్, ఇది థర్డ్ యూనిట్, అంటే కన్జిక్యూటివ్ యూనిట్స్ అన్నమాట. యూనిట్ ఆఫ్ గూడ్ కన్జ్యూమ్డ్ ఆర్ రిసోర్స్ యూజ్డ్, అంటే ఈ గూడ్ని మీరు తీసుకున్నారు లేదా యూజ్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ ఈ గూడ్ని నేను యాపిల్స్ అనుకుంటాను, ఓకేనా, యాపిల్స్ అనుకుంటాను, రైట్. ఈజ్ లెస్ యూస్ఫుల్ ఆర్ ప్రొడక్టివ్ దాన్ ప్రిసీడింగ్
ప్రిసీడింగ్ వన్ అంటే ముందు దానికంటే ఇప్పుడు తినేది లేదా ఇప్పుడు యూజ్ చేసేది చాలా కొంచెం తక్కువ ప్రొడక్టివిటీని మనకి ఇస్తుంది అని చెప్తున్నారు. ఈజ్ నోన్ యాజ్. ఇది కనుక మీకు తెలుసుంటే మనం ఎకనామిక్స్ కనుక సింపుల్ చదివి ఉంటే మనం స్టార్టింగ్లో ఇంటర్మీడియట్లో కానీ ఎక్కడో చోట మీకు ఎకనామిక్స్ కనుక తగిలి ఉంటే మీకు సింపుల్గా ఆన్సర్ అని చెప్పచ్చు. ఏంటంటే ఇది చాలా బేసిక్ ఫండమెంటల్ టాపిక్ ఎకనామిక్స్లో. ఏంటి ఆ టాపిక్ అంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనే చిన్న టాపిక్ ఉంటుంది. అందులో ఏంటి ఇది డిమినిషింగ్ రిటర్న్స్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఒక యాపిల్ తిన్నారు, దీనికి మీకు 100% సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఫస్ట్ యాపిల్కి 100% సాటిస్ఫాక్షన్. దీని తర్వాత సెకండ్ యాపిల్ తిన్నారు, అప్పుడు 90% వచ్చింది. దీని తర్వాత థర్డ్ యాపిల్ తిన్నారు, అప్పుడు 70 వచ్చింది. దీని తర్వాత ఫోర్త్ తిన్నారు, అప్పుడు ఎంత వచ్చింది 45 వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏమవుతున్నాయి, గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతున్నాయి. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతున్నాయి, రైట్. కొన్ని యాపిల్స్ తినగా ఏంటంటే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ 0కి పడిపోతాయి. అంటే ఏంటి, మీకు యాపిల్ అంటేనే వ్యక్తి వచ్చేలాగా అలా ఉంటుంది. ఓకేనా, ఇదేంటంటే ఇది బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడ, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో. ఓకేనా. నెక్స్ట్ 169 వన్ ఆఫ్ ద అజంప్షన్ ఇన్ ఎకనామిక్స్. మళ్ళీ చూడండి, ఎకనామిక్స్ బేసిక్ ఎకనామిక్స్ టాపిక్స్ అనేవి టచ్ చేస్తున్నాడు ఇక్కడ. వన్ ఆఫ్ ద అజంప్షన్ ఇన్ ఎకనామిక్స్ ఈజ్ దట్ హ్యూమన్ వాంట్స్ అనేవి ఎలాగా, రైట్, మనం అజంప్షన్ తీసుకుంటాం ఎకనామిక్స్లో. ఎలాగ తీసుకుంటాం చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎగ్జాక్ట్గా తెలియకపోయినా కూడా మనం బేసిక్గా ఆలోచిస్తాం. ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ యొక్క వాంట్స్ అంటే అతని యొక్క కోరికలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ అతని దగ్గర మొబైల్ ఉంది. మొబైల్ ఉంటే ఏం కావాలనుకుంటారు, ఒక బైక్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఓకేనా, బైక్ ఉంటే. దాని తర్వాత ఒక కార్ ఉంటే బాగుంటుంది. కార్తో ఆగుతారా, కాదు. మళ్ళీ ఏరోప్లేనో లేదా ఏదో పెద్ద కార్సో లేదా ఎస్యూవీసో అలాగా కావాలి. అంటే హ్యూమన్ వాంట్స్ అనేవి ఒక ఫిక్స్డ్గా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఇన్నే ఉంటాయి లేదా ఇంతవరకే ఒక లిమిట్ అనేది ఉంటుంది అని చెప్పగలమా, కాదు. హ్యూమన్ వాంట్స్ ఆర్ ఏంటి, అన్లిమిటెడ్, రైట్. ఈ ఎకనామిక్స్లో మనకు ఈ సబ్జెక్ట్ తెలియకపోయినా కూడా కొంచెం బేసిక్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, రైట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ లీగల్ డాక్యుమెంట్ బై విచ్ అ బ్యాంక్ లెండ్స్ మనీ. ఏంటి, మనీ బ్యాంక్ ఇస్తుందంట. ఏంటి, లీగల్ డాక్యుమెంట్. ఒక లీగల్ డాక్యుమెంట్ని తీసుకొని బ్యాంక్ కనుక మనీ మనకి ఇస్తే అట్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ టైటిల్ ఆఫ్ డెటార్స్ ప్రాపర్టీ. అంటే ప్రాపర్టీని తీసుకొని బ్యాంక్ కనుక మనకు ఇది ఇస్తే, మనీ కనుక ఇస్తే దాన్ని ఏమంటామండి, మార్ట్గేజ్ అంటాం. మార్ట్గేజ్ అంటే మార్ట్గేజ్ అంటే ఏంటి, మనం వింటూ ఉంటాం తెలుగులో ఏంటి, తాకట్టు అంటాం. ఓకేనా, తాకట్టు. ఓకేనా. ఇప్పుడు ప్రీమియం అంటే ఏంటి, ఇప్పుడు చాలామంది వినుంటారు ఎల్ఐసి ప్రీమియం, రైట్. ఎల్ఐసి ప్రీమియం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ మంత్లీ లేదా ఇయర్లీ 10,000 ఇంత కడితే ఒక 10 years 20 years తర్వాత మీకు ఇంత అమౌంట్ అనేది ఇస్తామంటాం, దాన్ని ప్రీమియం అంటాం. దాని తర్వాత లోన్ అనేది ఏంటి, మీకు బ్యాంక్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ లోన్ ఇచ్చేస్తుంది. అంటే డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేస్తుంది, ఎలాంటి సెక్యూరిటీస్ కానీ ఏవి ఉండవు. అదేంటంటే మీ క్రెడెన్షియల్స్ని బట్టి లోన్ అనేది వస్తుంది. దీని తర్వాత క్రెడిట్ అంటే అప్పు. క్రెడిట్ అంటే ఏంటి, అప్పు. ఆన్సర్ ఏంటి 178కి మార్ట్గేజ్ అంటే ఏంటి, తాకట్టు, రైట్. ఇక్కడతో ఏంటంటే ఈ 10 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. ఈ 10 క్వశ్చన్స్ని మనం చాలా సింపుల్గా జనరల్గా ఆలోచించి ఈ 10 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసేయచ్చు, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.